సెంటర్ యొక్క ఎంజీఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇప్పుడు సెంటర్ ఈ స్కీమ్ యొక్క పేరు మారుస్తుంది. అదే విబి గ్రామ్ బిల్ ఆఫ్ 2025. కానీ ఈ బిల్లో ఉన్న పేరులో ఉన్న గ్యారంటీ ఏదైతే ఉందో అది మనకి వర్క్లో కనిపించదు. అందుకనే ఈ స్కీమ్ బిల్ పరంగా వైడ్ స్ప్రెడ్ క్రిటిసిజం కూడా వచ్చింది. అసలు ఈ బిల్ ఏంటి, దాని ప్రొవిజన్స్ ఏంటి, వాట్ ఆర్ ద కీ చేంజెస్, ఏవైతే కీ చేంజెస్ ఉన్నాయి మనకి ఎంజీఎన్ఆర్జీఎస్ నుంచి విబి గ్రామ్ బిల్కి, ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం, దిస్ ఈజ్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మన లా ఎక్సలెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ డస్ దిస్ విబి గ్రామ్ బిల్ స్టాండ్ ఫర్? వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఏదైతే ఉందో అది మనకి 2005లో వచ్చింది. దీంట్లో మనకి రైట్స్ బేస్డ్ రూరల్ ఎంప్లాయ్మెంట్, లీగల్ గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. అంటే ఈ లీగల్కి గ్యారంటీ ఉంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ మనకి వచ్చేది. అండ్ మనకి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ చేసిన 15 days లోపు వర్క్ రాకపోతే సెంటర్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ కూడా దీని కింద ఇచ్చేది. అండ్ ఇట్ వాజ్ మెయిన్లీ డిమాండ్ డ్రివెన్, అంటే వర్క్ డిమాండ్ చేస్తాము అండ్ దాంతోపాటు బాటమ్ అప్ ప్లానింగ్, పంచాయత్ లెవెల్ నుంచి మనకి డిమాండ్ అనేది స్టార్ట్ అవ్వడము, అక్కడ డిమాండ్ ఏ రకంగా ఉందని తెలుసుకోవడము, అక్కడ నుంచి మనకి ఈ వర్క్ డిమాండ్ అనేది వెళ్ళేది. బట్ నౌ దిస్ విబి గ్రామ్ బిల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లైక్ అపీలింగ్ టు రీప్లేస్ దిస్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అండ్ ఇట్ వాస్ మెయిన్లీ ఇంట్రడ్యూస్డ్ బై ద ఎన్డీఏ గవర్నమెంట్. నౌ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్, ఆర్ ఎందుకు ఇది తీసుకోవాలనుకుంటున్నారు? ఇది ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారని చెప్పంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినాన్షియల్ డిసిప్లిన్. ఈ ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది మనకి ఫండింగ్ ఏదైతే ఉందో ఆ ఫండింగ్ పరంగా వర్క్ అనేది ఇస్తాము అని చెప్పి ఆ రకంగా ఫినాన్షియల్ డిసిప్లిన్ తీసుకొచ్చి మనీ వేస్టేజ్ అవ్వకుండా చూద్దామని చెప్పి వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్. సెకండ్లీ, ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఏది ఉందో దాన్ని రేషనలైజ్ చేయాలని చెప్పి, దాంతోపాటు మనకి అగ్రికల్చర్ సైకిల్స్ ఉంటాయి కదా, మనకి మెయిన్గా లేబరర్స్ ఎప్పుడు అవసరం అవుతారు? సోయింగ్ పీరియడ్ అప్పుడు, దాంతోపాటు హార్వెస్టింగ్ పీరియడ్ అప్పుడు. ఈ సోయింగ్ అండ్ హార్వెస్టింగ్ సైకిల్స్తో ఈ స్కీమ్ అలైన్ చేయాలి కాబట్టి గవర్నమెంట్ ఇది తీసుకొస్తున్నాం అని చెప్పి అంటున్నారు. నౌ యాజ్ వీ హ్యావ్ సీన్, ఇట్ ఈస్ మెయిన్లీ మనకి సెంటర్ ఎక్కడైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్, ఈ డిజైన్ అంతా కూడా సెంట్రలీ డిజైన్. అంటే ఇంతకుముందు బాటమ్ అప్ అప్రోచ్ ఉండేది, నౌ టాప్ టు డౌన్ అప్రోచ్ ఉంది. దాంతోపాటు ఇనిషియలీ ఇట్ వాస్ వాట్ డిమాండ్ డ్రివెన్. నౌ మనకి స్టేట్స్కి పరంగా కొంతవరకు బడ్జెట్ అనేది అలొకేట్ చేస్తారు. ఆ అలొకేషన్ లోపల మాత్రమే వర్క్ అనేది ఇవ్వబడుతుంది. ఆ అలొకేషన్ బయటికి వెళ్తే ఇంకా వర్క్ అనేది ఏమి ఉండదు. ఎందుకని చెప్పంటే స్టేట్స్ ఒకసారి ఫండ్స్ అయిపోతే ద వర్క్ హ్యాస్ టు బీ స్టాప్డ్ ఇమీడియట్లీ. స్టేట్స్ దగ్గర ఫండ్స్ అయిపోయిన వెంటనే వాళ్ళు కొత్తగా వర్క్ ఏమైనా ఇవ్వకపోవడము, ఉన్న వర్క్ ఆపేయడం కూడా చేస్తూ ఉండాలి. అందుకని ఇట్ ఈస్ అలొకేషన్ బేస్డ్. సో బేసిక్గా ఈ స్కీమ్ కోర్ ఫిలాసఫీ ఏదైతే ఉందో దాన్నే మనం ఈ స్కీమ్ కొత్త బిల్ ద్వారా తీసేస్తున్నాం. అదేంటి, ఫ్రమ్ లీగల్ ఎంటైటిల్మెంట్ టు బడ్జెటెడ్ ఎంప్లాయ్మెంట్. అంటే బడ్జెట్ ప్రకారం, బడ్జెట్ అలొకేషన్ ప్రకారం మాత్రమే మనకి దీని కింద వర్క్ అనేది వస్తుంది. నౌ వాట్ ఈస్ ద కీ చేంజెస్, అంటే మెయిన్ చేంజెస్ ఏమేమి తీసుకొచ్చారు? సో వన్ ఆఫ్ ద మెయిన్ చేంజెస్ ఆర్ ద ప్రైమరీ చేంజెస్ ఇస్ దట్, ఇంతకుముందు 100 days గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్ ఉండేది, ఇప్పుడు దాన్ని 125 daysకి తీసుకొచ్చారు. దానికి సరే నెంబర్ ఆఫ్ డేస్ పెరిగాయి కదా, ప్రాబ్లం ఏముంది అనుకుంటే, నౌ ద క్రిటిక్స్ ఆర్ కాలింగ్ ఇట్ కాస్మెటిక్. ఎందుకు? బికాస్ దో ద నెంబర్ ఆఫ్ లీగల్ డేస్ హ్యావ్ బిన్ ఇంక్రీస్డ్, ఈ వర్క్ ఏదైతే ఉందో అది బేసిక్గా మనకి బడ్జెట్ ప్రకారం అండ్ సెంటర్ ఇచ్చే దాని ప్రకారం అండ్ అలొకేషన్ ఆఫ్ ది ఫండ్స్ ప్రకారం ఇదంతా కూడా మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కానీ మనకి ఈ డేస్ పెరిగినా కూడా ఆ ఎంప్లాయ్మెంట్ వస్తుంది గ్యారంటీ లేదు. ఒక్కసారి ఫండ్స్ అయిపోతే ద ఎంప్లాయ్మెంట్ విల్ నాట్ బీ గివెన్, ఆర్ ఉన్న ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడికక్కడ స్టాప్ అయిపోతుంది. అందుకని దీస్ క్రిటిక్స్ అయితే దీన్ని యాజ్ ఎ కాస్మెటిక్ చూస్తున్నారు. దాంతోపాటు యాక్సెస్ రెస్ట్రిక్టెడ్ డ్యూ టు ఫండింగ్ అండ్ సీజనల్ పాసెస్. మనకి ఇప్పుడు దీంట్లో వన్ ఆఫ్ ద కీ పాయింట్స్ ఏంటంటే, డ్యూరింగ్ ద అగ్రికల్చరల్ సీజన్స్ ద వర్క్ విల్ నాట్ బీ గివెన్ అండర్ దిస్ విబి గ్రామ్ బిల్. దానికి రీజన్ ఏంటో మనం ఈ వీడియో చూద్దాం. బట్ బేసిక్గా అయితే డ్యూ టు ఫండింగ్ అండ్ సీజనల్ చేంజ్, సీజన్స్ మారినప్పుడు, అగ్రికల్చర్ సీజన్స్ అప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. నా సెకండ్లీ, మీకు చెప్పాను ఇందాక వన్ ఆఫ్ ద కీ చేంజెస్ వచ్చేసరికి, ఏదైతే 60 day నో వర్క్ పీరియడ్ అనేది ఉంటుంది. అండ్ ఈ 60 day పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ 60 day పీరియడ్ని స్టేట్స్ ముందుగానే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఎవరికి? ద పీపుల్ హూ ఆర్ ఎంప్లాయిడ్ అండర్ దిస్ స్కీమ్. ద గవర్నమెంట్ లాజిక్ ఏంటంటే, మనకి ఇనీషియల్గా
ఎవరైతే లైక్ దీని కింద మనకి ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా మనకి స్మాల్ అండ్ మార్జినల్ లేబరర్స్, ల్యాండ్లెస్ ఫార్మర్స్ అనమాట. అయితే మనకి ఒక్కసారి దీని కింద మనకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఎవ్రీవన్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ దిస్, అంటే ఈ స్కీమ్ కింద వర్క్ చేయాలి అనుకుంటారు. అప్పుడు నేను ఇందాక మీకు ఏం చెప్పాను, మెయిన్లీ డ్యూరింగ్ ద హార్వెస్టింగ్ సీజన్స్ అండ్ ఆల్సో ద సోవింగ్ సీజన్స్ మనకి లేబరర్స్ అనే వాళ్ళు అవసరం. నవ్వు ఇప్పుడు ఆ 2 monthsలో కూడా మనం లేబరర్స్ని దీని కింద అంటే ఈ స్కీమ్ కింద మనకి ఎంప్లాయ్మెంట్ ఇస్తే అగ్రికల్చర్కి లేబరర్స్ తగ్గుతారు అని చెప్పి గవర్నమెంట్ కన్సర్న్. అందుకని ఈ 60-day పాజ్ పీరియడ్ అని తీసుకొచ్చారు అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. బట్ ఇక్కడ మెయిన్ ఇష్యూ ఈ 2 months పీరియడ్ ఏదైతే ఉందో, నౌ దీస్ పీపుల్ వోంట్ బి గెటింగ్ ఎనీ వేజెస్. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ they will have to work for very less or minimal wages. Less or minimal wages. Now, this will decrease the bargaining power. This will decrease the bargaining power with respect to like wages and employment. Bargaining power ఏదైతే ఉందో ఆ బార్గెనింగ్ పవర్ అనేది వీళ్ళ పరంగా తగ్గిపోతుంది. అల్టిమేట్లీ వీళ్ళ ఇన్కమ్ సెక్యూరిటీ అనేది పడిపోతుంది. అంటే వీళ్ళకి 2 months లైక్ ఎంప్లాయ్మెంట్ ఐదర్ లేకపోవడము, లేకపోతే వాళ్ళు తక్కువ వేజెస్కి వాళ్ళు పనిని ఒప్పుకోవడం. నా ఇంతకుముందు మనకి ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో మొత్తం సెంటరే 100% ఫండ్ చేసేది. అండ్ రిసోర్సెస్ పరంగా 75% వచ్చేసరికి సెంటర్ చూసుకుంటే, ఆర్ 25% స్టేట్స్ పరంగా. అండ్ ఆల్ దిస్ వాస్ డిమాండ్ డ్రివెన్, అంటే స్టేట్స్ ఎంత డిమాండ్ చేస్తే ఆ డిమాండ్కి కావాల్సినంత మనకి మొత్తం సెంటర్ ఇచ్చేది. బట్ నౌ ద ఫండింగ్ ఈజ్ షేర్డ్ బిట్వీన్ స్టేట్స్ అండ్ సెంటర్. అంటే సెంటర్ 60% భరిస్తే స్టేట్స్ మనకి 40% వరకు భరించాలన్నమాట. దాంతోపాటు లైక్ బట్ నార్త్ ఈస్టర్న్ అండ్ హిమాలయన్ స్టేట్స్కి కొంతవరకు ఇచ్చారు. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ హ్యావ్ టు పుట్ ద 40%. అండ్ నౌ దీనివల్ల స్టేట్స్ మీద ఫిజికల్ బర్డెన్ అనేది పెరుగుతుంది కదా. ఎందుకని చెప్పంటే ఇంతకుముందు అసలు స్టేట్ ఏం పెట్టుకునే వాళ్ళు కాదు. బట్ ఇప్పుడు స్టేట్స్ వచ్చేసరికి 40% వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది. నా ఇక్కడ ఈ రకంగా 40% స్టేట్స్ పెట్టుకోవాలి కాబట్టి దీనివల్ల మనకి ఆల్మోస్ట్ 30,000 crore ఇయర్లీ మనకి స్టేట్స్ మీద బర్డెన్ అనేది పడుతుందన్నమాట. నా ఆల్రెడీ స్టేట్స్ వాళ్ళకి జిఎస్టీ కంపెన్సేషన్ ఇట్లా చాలా లాసెస్ వరకు వస్తూ ఉంది. నా దిస్ విల్ బికమ్ ఏ న్యూ బర్డెన్ ఆన్ ద స్టేట్స్. సో ఈ ఫిజికల్ స్టేట్స్ లైక్ ఏవైతే పూర్ స్టేట్స్ ఉంటాయో దాని మీద ఫిజికల్ బర్డెన్ అనేది పెరుగుతుంది. అండ్ మెల్లగా ఒకసారి బర్డెన్ పెరిగిన తర్వాత ఏ రకంగా అయితే క్వాలిటీగా ఇంప్లిమెంట్ అవ్వాలో ఆ రకంగా మనకి క్వాలిటీగా ఇంప్లిమెంట్ అవ్వదన్నమాట. అయితే రిస్క్ ఆఫ్ రెడ్యూస్డ్ ఇంప్లిమెంటేషన్, అన్ని స్టేట్స్ దీన్ని ఉన్నట్టుగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కష్టమవుతుంది ఏవైతే పూర్ స్టేట్స్ ఉంటాయో. నౌ ఈవెన్ సమ్ ఆఫ్ ది ఎన్డీఏ అలైస్ ఎవరు ఉంటారో వాళ్ళు కూడా కొంచెం డిస్కంఫర్ట్ చూపిస్తున్నారు దీని పరంగా అయితే. నౌ నార్మేటివ్ అలొకేషన్. సో ఎర్లియర్ స్టేట్స్ యూస్ టు బి అసెసింగ్ ద డిమాండ్, అంటే స్టేట్సే డిమాండ్ అసెస్ చేసి ఇక్కడ ఇంత వర్క్ ఉంది, ఇంత లేబరర్స్ కావాలని చెప్పి స్టేట్ డిమాండ్ సబ్మిట్ చేసేది. అండ్ సెంటర్ అకార్డింగ్లీ మనకి ఏంటని చెప్పంటే దాని పరంగా ఫండింగ్ అనేది ఇచ్చేది. నౌ సెంటరే ఏం చేస్తుంది, ఒక నార్మేటివ్ అలొకేషన్ అనేది ఇస్తుంది. ఇది దేని మీద, బేస్డ్ ఆన్ ద పాస్ట్ స్పెండింగ్స్, పాస్ట్ వర్క్, పాస్ట్ లైక్ అలొకేషన్స్, వీటన్నిటి బేసిస్ మీద సెంటర్ విల్ డిసైడ్ ఏ నార్మేటివ్ అలొకేషన్. సో ఈ పాస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి ఏదైతే నార్మేటివ్ అలొకేషన్ ఉందో ఆ అలొకేషన్ లోపే ప్రతి స్టేట్కి సెంటర్ విల్ బి డిసైడింగ్ ఎంత కావాలి ఏంటి అని చెప్పి. సో వన్స్ ద ఫండ్స్ ఎగ్జాస్ట్, ఒక్కసారి ఫండ్ ఏమైనా అలొకేట్ చేసిన ఫండ్ ఎగ్జాస్ట్ అయిపోతే వర్క్ అనేది ఆగిపోతుంది. అండ్ ఈ రకంగా మనం దీన్ని ఫండ్స్ అలొకేషన్ బేస్ తీసుకురావడం వల్ల లీగల్ గ్యారంటీడ్ అప్రోచ్ ఏదైతే మన్రేగాలో ఫాలో అయ్యామో ఇక్కడ అది మనకి ఫాలో అవ్వడానికి స్కోప్ లేదు. అండ్ ఈ లీగల్ గ్యారంటీ ఏదైతే ఉందో అది మనకి బాగా వీక్ అయిపోతుంది అనమాట. రైట్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ చేంజ్. నౌ గవర్నెన్స్ పరంగా చూసుకుంటే మన్రేగా వాజ్ బాటమ్ అప్, అంటే స్టేట్సే పంచాయత్ రాజ్ పరంగా, అంటే పంచాయత్ రాజెస్ ఉంటాయి కదా అవి మనకి డిమాండ్ ఎంత ఉంది, రిక్వైర్మెంట్ ఎంత ఉంది అని చెప్పేవి. అండ్ గ్రామ్ పంచాయత్ యూస్ టు హ్యావ్ ఎ సెంట్రల్ రోల్ అకార్డింగ్ టు ద 73rd Amendment యాక్ట్ ప్రకారం. ఆ లీగల్ బేసిస్ కానీ దానికి లోకల్ గవర్నెన్స్ ఉన్న స్ట్రెంత్ కానీ మనకి దీనివల్ల కనిపించేది. అండ్ ఎంప్లాయ్మెంట్ వాస్ మెయిన్లీ మనకి డిమాండ్ డ్రివెన్ ఉండేది. డిమాండ్ ఎంత ఉంటే డిమాండ్ చేస్తే మనకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, లీగల్ రైట్గా ఉండేది. నౌ ఇది మొత్తం టాప్ డౌన్ కంట్రోల్, అంటే సెంటర్ ఈస్ డిసైడింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ ఈస్ కమింగ్ టు గ్రామ్ పంచాయత్స్. నౌ సెంటర్ డిసైడ్ చేస్తుంది కాబట్టి మనకి 73rd ఏదైతే 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదా, విచ్ ఈస్ రిలేటెడ్ టు లోకల్ గవర్నమెంట్స్, ఇది మనకి వీకెన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట.
ఇది మనకి వీకెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ద సెంటర్ విల్ డిసైడ్ ద అలొకేషన్ సీలింగ్స్ అండ్ ఈ పంచాయత్స్ ఏవైతే ఉంటాయో దట్ విల్ మియర్లీ యాక్ట్ యాజ్ ది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్. అంటే అవి జస్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే తప్పితే వాళ్ళ రోల్ అంటూ ఏది లేదు ఎంత కావాలి ఏంటి అని చెప్పడానికి. నౌ ఈ కూడా ఏవైతే ఉన్నాయో ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్, జియో ట్యాగింగ్ ఆఫ్ అసెట్స్, డాష్బోర్డ్స్ అండ్ సోషల్ ఆడిట్స్, ఏఐ బేస్డ్ ఫ్రాడ్ డిటెక్షన్, ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ ముందు ఉన్నాయి అండ్ దే ఆర్ నాట్ ఎంటైర్లీ న్యూ. దీని పరంగా అయితే మనకి ఏ రకమైన చేంజెస్ లేవు డిజిటల్ పరంగా, మానిటరింగ్ పరంగా. ఓకే, నౌ మెయిన్ ఇష్యూ వచ్చేసరికి ఎవరైతే నేను ఇందాక మీకు చెప్పాను మార్జినల్ లేబరర్స్ అండ్ ఎవరైతే ల్యాండ్లెస్ లేబరర్స్ ఉంటారో వాళ్ళకి 60-day పీరియడ్లో ఈ 60-day పాజ్ అనేది చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది. ఐదర్ దే విల్ హ్యావ్ టు వర్క్ ఫర్ వెరీ లెస్ ఆర్ వాళ్ళకి అసలు ఎంప్లాయ్మెంట్ అనేది కూడా దొరకకపోవచ్చు. అయితే దాంతోపాటు ఇంక్రీస్డ్ డిపెండెన్స్ ఆన్ ది ప్రైవేట్ ఫార్మ్ లేబర్, అప్పుడు ప్రైవేట్ ఫార్మ్ లేబర్ మీద డిపెండెన్స్ అనేది పెరిగిపోతుంది. నౌ ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏమిటి, ఇనీషియల్లీ దేర్ యూస్ టు బి వాట్ యూ సే మనకి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీస్ ఉమెన్ వాళ్ళకి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ రావాలని చెప్పి ఒక మినిమం క్రైటీరియా అనేది ఆర్ మినిమం నెంబర్ ఆఫ్ గ్యారంటీస్ ఇవ్వాలి అని చెప్పి ఉండేది. బట్ నౌ దట్ ఈజ్ నాట్ దేర్. నౌ ఇది ఏదైతే మనకి మార్జినల్ గ్రూప్స్ ఉమెన్ ఉంటారో అది దీంట్లో కంపల్సరీ ఉండాలని ఇంక్లూడెడ్ లేదు. అండ్ నౌ ఇట్ ఈస్ జస్ట్ బేస్డ్ ఆన్ ద డిస్క్రిషన్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద సెంటర్స్ డిస్క్రిషన్. సో ఈ రకంగా డిస్క్రిషన్ ఉన్నప్పుడు దట్ విల్ కాంప్రమైజ్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ దిస్ మార్జినలైజ్డ్ అండ్ ఉమెన్ గ్రూప్స్. సో ఈ రకంగా ఇంతకుముందు ఎర్లియర్ దే యూస్ టు బి సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కౌన్సిల్. ఈ సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కౌన్సిల్ మ్యాండేటరీగా మైనారిటీస్, ఉమెన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళ రిప్రజెంటేషన్ చూసేది. నౌ ఈ రిప్రజెంట్ క్రైటీరియా ఏదైతే ఉందో ఆ రిప్రజెంటేషన్ క్రైటీరియా రిమూవ్ చేయడం జరిగింది. నౌ కొంతమంది ఇంకోటి ఏమంటున్నాను చెప్పంటే ఇది కావాలని చెప్పి చేసే డైల్యూషన్ ఆఫ్ సోషల్ ఓవర్సైట్. అంటే సోషల్ వెల్ఫేర్, సోషల్ పరంగా ఈక్విటీ ఎన్షూర్ చేయకుండా ఇట్ ఈస్ బికమింగ్ ఎ డైల్యూషన్ ఆఫ్ సోషల్ ఓవర్సైట్ అని చెప్పేసి కొంతమంది క్రిటిక్స్ అంటున్నారు. నౌ మెయిన్గా చూసుకుంటే లైక్ డిక్లైన్ పర్సెంట్ డేస్ జనరేటెడ్ అండ్ హౌస్ హోల్డ్స్ కంప్లీటింగ్ ద 100 days మన్రేగా పరంగా. అండ్ దాంతోపాటు యావరేజ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసరికి 50 to 55 days పర్ హౌస్ హోల్డ్. అండ్ మెయిన్గా ఇక్కడ మనకి ఈ డేటా అన్నిటి నుంచి మనకి మెయిన్గా తెలిసేది ఏంటి, గవర్నమెంట్ ప్రామిస్ చేసేదంతా కానీ మనకి వచ్చేదంతా దేర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్, చాలా పెద్ద గ్యాప్ ఉంది ప్రామిస్కి అండ్ రియాలిటీకి. సో నౌ వాట్ ఈస్ ద మెయిన్ అసెస్మెంట్? సి పాజిటివ్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు మానిటరింగ్ అనేది బెటర్గా జరిగేది కాదు. అంటే స్టేట్స్ ఎంతమందికి ఇస్తున్నాయి ఏంటి అని చెప్పేసి చాలాసార్లు మనం ఇష్యూస్ న్యూస్లో కూడా చూసాము. సో నౌ దిస్ విల్ లీడ్ టు బెటర్ మానిటరింగ్. సెకండ్లీ ఫండ్స్ ఏ రకంగా స్పెండ్ అవుతున్నాయి, ఎంత స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చిన ఫండ్స్ వాళ్ళు ఎంతవరకు మిస్యూజ్ చేయకుండా ప్రాపర్గా యూజ్ చేశారని కూడా మనకి తెలిసేది కాదు. నౌ దిస్ విల్ బ్రింగ్ ద ఫిజికల్ డిసిప్లిన్. థర్డ్లీ మనకి ఈ రకంగా మన్రేగా టైంలో డ్యూరింగ్ ద లైక్ పీక్ సీజన్స్ ఉంటాయి కదా అగ్రికల్చర్ పరంగా, హార్వెస్టింగ్ కావచ్చు, సోవింగ్ కావచ్చు, ఎప్పుడైతే లేబరర్స్ ఎక్కువ అవసరం ఉంటుందో వాళ్ళు ఇనీషియల్గా ఇక్కడ మనకి ఆ టైంలో ఎంప్లాయ్మెంట్ అనేది ఉండేది కాదు. నౌ దిస్ విల్ అలైన్ విత్ ద అగ్రికల్చర్ సైకిల్స్. అంటే అగ్రికల్చర్ సైకిల్ పరంగా 60 days పాజ్ పీరియడ్ ఉంది కాబట్టి దట్ విల్ లీడ్ టు అవైలబిలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్. బట్ మెయిన్గా ఇంతకుముందు మన్రేగా ఏదైతే నెగిటివ్స్ చూసుకుంటే మెయిన్గా ఇంతకుముందు మన్రేగా ఎలా ఉండేది, రైట్స్ బేస్డ్ ఉండేది. ఈ రైట్స్ బేస్డ్ కాకుండా ನಾವು ఇప్పుడు అలొకేషన్ బేస్డ్ టాప్ బాటమ్ అప్రోచ్లోకి మనం వచ్చేసాం. దాంతోపాటు నేను ఇందాక మీకు చెప్పినట్టు దిస్ విల్ వీకెన్ ద అటానమీ ఆఫ్ ది లోకల్ గవర్నమెంట్స్ అండర్ ద 73rd Constitutional Amendment Act. So that is weakening. And ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ హౌస్ హోల్డ్స్, ల్యాండ్లెస్ ఫార్మర్స్, మార్జినల్ లేబరర్స్ ఉంటారో దే విల్ బీ ద మోస్ట్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ పాజ్ పీరియడ్. అండ్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ది పాజ్ పీరియడ్, ఇదంతా డిమాండ్ డ్రివెన్ ఫండ్స్ బేస్ మీద కాబట్టి ఫండ్స్ లేకపోతే దే మైట్ బీ డినైడ్ వర్క్. అండ్ నౌ దీస్ లైక్ అండర్ దిస్ లేబరర్స్ ఆర్ నాట్ లీగలీ ఎంటైటిల్డ్. వాళ్ళు లీగల్ ఎంటైటిల్మెంట్ అనేది లేదు, ముందంటే రైట్స్ బేస్డ్గా ఉండేది. బట్ నౌ దిస్ ఇస్ నాట్ లీగలీ ఎంటైటిల్డ్, జస్ట్ అవైలబిలిటీ ఉంటే వస్తుంది లేకపోతే లేదు అంతే. నౌ వీ హ్యావ్ బ్రాట్ మ్యాక్సిమం చేంజెస్, అంటే చాలా వరకు చేంజెస్ మనము లైక్ పాజిటివ్స్లోకే తీసుకొచ్చాము. బట్ ఇది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వాలి అని చెప్పంటే ఏవైతే మనం పాజిటివ్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నామో ఆల్ దోస్ నీడ్ టు బి ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. అండ్ ఈ ఫిజికల్ పరంగా బర్డెన్ ఏదైతే ఉందో అది ఎలా తగ్గించాలి అండ్ ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ ఎలా గ్యారంటీ చేయాలి అదంతా కూడా మనం కేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో విల్ బి బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.